आनंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి ప్రేమపూర్వకంగా పాద నమస్కారాలు తెలుపుకుంటూ, శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకు మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబాళ్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి మన నమస్కారాలు, గురువులైన శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు, మనకి ఇంత చక్కటి గ్రంథాన్ని మన చేతికొచ్చేలాగా చేసిన అనిత గారికి మన నమస్కారాలు, గురువు గారైన నారాయణ స్వామీజీ గారికి మన నమస్కారాలు, అలి అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజుకి మన నమస్కారాలు, శరత్ బాబూజీ గారికి మన నమస్కారాలు, అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, భూమి తల్లికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంత చక్కటి సదావకాశాన్ని మనకి ఆ సాయియే కల్పించారు. ఆ సాయి సన్నిధిలో కూర్చొని చక్కగా 38వ అధ్యాయంలోకి వెళదాం. బాబా గుండిగ వర్ణనం. బాబా గుండిగ అంటే అన్నం మొదలైనవి ఉడకపెట్టే పెద్ద మూతిగల గిన్నెలో అన్నం వండి నిరుపేదలకి బాబా భోజనం పెట్టడం గురించిన వర్ణన. జగత్తుకు అంతటికి ఆనందాన్నిచ్చేవారు, భక్తులు కోరికిన కోరికలను తీర్చడం పట్ల ఉత్సాహం ఉన్నవారు, చరణాలను ఆశ్రయించే వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారైన ఓ గురు శ్రేష్ఠ, మీ పాదాలకి మా నమస్కారము. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతిశయించిన మహోన్నతులను, చేతికి ఎముక లేని వారు, ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు అయిన ఓ గురుశ్రేష్ఠ, లోకులకు ఉపకారం చేయటానికి మీరు అవతరించారు. ద్వైత భావాన్ని నశింపచేసేవారు, భక్తుల మనసుని మోహింపచేసేవారు, సంసారం నుంచి ముక్తులను చేసేవారు, అత్యంత దయామృత సాగరులు అయిన మీకు జయకారాలు. ఎక్కడి అదృష్టం ఫలించిందో కానీ దానివల్ల మీ చరణాలను ఈ కళ్ళతో చూడగలిగాను. మీ సాన్నిధ్యం అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖ సమయం పోయింది. అది ఇక తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మూసలో శుద్ధ ఆత్మ స్వరూపమనే రసధారలను నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ మహారాజే. సాయి అంటే ఆత్మారాముడే. ఆయన సంపూర్ణంగా ఆనంద నిలయం. స్వయంగా ఇచ్చలన్నీ నెరవేరిన సాయినాథులు భక్తులను నిష్కాములుగా చేస్తారు. ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను వాళ్ళ అద్వితీయ శక్తితో సహా మృత్యువుని కూడా మింగకల సాయినాథుల గురించి కొద్దిగానే వర్ణించబడింది. సంహార సమయంలో పరమేశ్వరుడికి బ్రాహ్మణ క్షత్రియులిద్దరితో పాటు ప్రాణి మాతృలన్నీ భోజనంగా అవుతాయి.
మృత్యువు గూడా వారికి ఉపసేవనం అంటే నోటిలో వేసుకుని కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుని గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఉపనిషత్తుల్లోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి ఆచరణకు ఉదాహరణనిచ్చి, ఇక్కడ హేమాడ్ పంతు సాయిబాబా సర్వశక్తివంతుడైన ఈశ్వరుడే అని చెప్పటానికి ప్రయత్నించారు. జనన మరణ బంధనాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని, అజ్ఞానిని అయిన నేను సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను. గడిచిన అధ్యాయంలో సాయినాథుల చావడిని ఎంతో ప్రీతిగా వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుండిగని గురించిన నిరంతర సుఖాన్నివ్వగల వర్ణనను విందాం. చిన్న పిల్లలకి కేవలం తినటమే తెలుస్తుంది. ఏం తినాలో వారికి తెలీదు. పాలు త్రాగించో లేదా అన్నం ముద్ద తినిపించో అమ్మే వారి మంచి చెడులు చూస్తుంది. అలాగే సాయి మాత నా చేత కలం పట్టించి తమకు తమ భక్తుల మీదున్న ప్రేమ వల్ల ఈ ప్రయాస లేని రచనను చేయిస్తోంది. శాస్త్రాల్లో ప్రతి ఒక్క యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ప్రయాణ సిద్ధమైన సాధనలు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకు కృత లేదా సత్యయుగాల్లో తపస్సు చేయటం, త్రేతాయుగాల్లో జ్ఞానం సంపాదించడం, ద్వాపర యుగంలో యజ్ఞం చేయటం, కలియుగంలో దానం చేయటం చెప్పబడింది. దాన ధర్మాలు సదా సర్వదా చెయ్యాలి. కానీ ఆకలిని శాంతింపజేయగల ముఖ్య రహస్యం అన్నదానంలో ఉంది. నిత్య నియమంగా అన్నదానం చేయటం కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలయిందంటే అన్నం కోసం మన జీవుడు అల్లల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు గూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతుల్లో అన్నదానమే ముఖ్యము, శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందులో నుంచి ప్రాణి మాత్రులు ఉత్పన్నమవుతున్నాయి. అన్నం జీవులను బ్రతికించగల సాధన. మరణానంతరం జీవులు చివరికి అన్నంలోనే కలిసిపోతాయి. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతల మనసుకి బాగా బాబా గుండిగకు సంబంధించిన సాధారణ సమాచారాన్నివ్వటానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఓ పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఓ పెద్ద మూతిగల పాత్రను పెట్టేవారు. సాయినాథులు కొన్నిసార్లు పొంగలి తయారు చేసేవారు. కొన్నిసార్లు మాంసం కలిపిన పలావ్ వండేవారు. కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు చేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పు మీద కాల్చేవారు. గోధుమ పిండిని ఆకు మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టెగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతిపీట మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేత్తో చేసి మెల్లగా గుండిగలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే యాజ్ఞికులు పశుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి, ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదే విధంగా బాబా కూడా ముల్లాలను అంటే గ్రామంలోని మసీదుని, పీర్లని నిర్వహించేవారు. ముస్లింల ధర్మకృత్యాలు చేసేవారు. పిలిపించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి విధిపూర్వకంగా మేకను చంపేవారు. అక్కడ 2 రకాల గుండిగలుండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండే చిన్న గుండిగ, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండేంత పెద్ద గుండిగ మరోటి. కొన్నిసార్లు పెద్ద గుండిగలోను, కొన్నిసార్లు చిన్ని గుండిగలోను బాబా అన్నం వండి భోజనం చేయాలనుకునే వారికి భోజనం పెట్టేవారు. దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్లి బేరమాడేవారు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు. చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్నీ తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చుని స్వయంగా తమ చేత్తో తిరగలిలో గోధుమలు, పప్పు, జొన్నలు విసిరి పిండి తయారు చేసేవారు. బాబా ఎప్పుడు విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండిగలో పదార్థాన్ని తయారు చేసేవారు.
మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయటానికి, తక్కువ చేయటానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సరిచేస్తుండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుమగుమలాడే రుచికరమైన వంటకంగా తయారు చేసేవారు. గోధుమ పిండి కలిపి దాన్ని మూరెడు పొడుగున్న ముద్దలుగా చేసి పెద్ద పెద్ద రొట్టెలు చేసేవారు. అలాగే జొన్న పిండిలో తగినంత నీరు పోసి అందులో మజ్జిగ కలిపి అంబలి తయారు చేసేవారు. ఆ అంబలిని ఇతర ఆహారాలతో పాటు గొప్ప ప్రేమతో ఎంతో ఆదరంగా బాబా తమ చేత్తో అందరికీ వడ్డించేవారు. గుండిగలోని పదార్థాలన్నీ చక్కగా ఉడికాయని అనిపించాక బాబా ఆ గుండిగను పొయ్యి మీద నుంచి కిందకి దింపి మసీదులో పెట్టేవారు. తర్వాత అన్నాన్ని మౌల్వీ చేత విధిపూర్వకంగా ఫాతిహా అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసం చెప్పే ఖురాన్‌లోని మొదటి భాగం సమర్పించి మొదట మల్సాపతికి, తాత్యా, కోతేకి ప్రసాదంగా పంపించేవారు. అప్పుడు మిగిలిన అన్నాన్నంతా తమ చేత్తో స్వయంగా వడ్డించి నిరుపేదలను, బలహీనులను తృప్తిపరిచి బాబా స్వయంగా సుఖ సంతృప్తులను పొందేవారు. అన్నం తినాలనుకున్న వారు కూడా కడుపు నిండా గొప్ప ఆనందంతో తినేవారు. పైగా బాబా కూడా తీసుకోండి, తీసుకోండి అని వాళ్ళని ప్రేమతో అడిగేవాళ్ళు. పూర్తిగా సంతుష్టి కలిగించగల భోజనం లభించిన వారి పుణ్యం ఎంత శ్రేష్టం. బాబా స్వయంగా వడ్డించగా అన్నం తిన్నవారి అదృష్టం ఎంత ధన్యం. ఇక్కడ శ్రోతలకి సహజంగా శంక కలగచ్చు. అనేక భక్త బృందాలకి మాంసాహార అన్నం కూడా నిస్సంశయంగా ప్రసాదమంటూ ఎందుకు పంచేవాళ్ళు అని. ఈ శంకను నివారించడం ఎంతో సులభం. మాంసం తినేవాళ్ళకే బాబా ఈ అన్నం వడ్డించేవాళ్ళు. జన్మంతా మాంసాన్ని స్మరించని వారిని మాంసంలో చేతిని కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఈ అవిచార కృత్యాన్ని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రసాదం పొందాలని ప్రబల ఇచ్చ ఉన్నవారికే అది ఇచ్చేవారు. గురువు స్వయంగా ప్రసాదం ఇస్తుంటే అది తినటానికి యోగ్యమా? అయోగ్యమా? అన్న శంక శిష్యుల మనసుకి కలిగితే ఆ శిష్యులు తమకు వినాశనం కలిగించుకొని నరకంలో పడిపోతారు. ఇలా వ్రాస్తున్నప్పుడు ఓ చిన్న సంగతి గుర్తొచ్చింది. ప్రశాంత చిత్తంతో విందామా? ఓసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్‌తో కోల్హాకి వెళ్లి నా కోసం మేక మాంసం తీసుకురా అని దానికోసం డబ్బు తీశారు. లెక్కించి దాదాకి ఇచ్చి ఇలా అన్నారు. నీవు స్వయంగా వెళ్ళు. నీవే ఈ పని చెయ్యాలి. అతని పేరు గణేష్ దామోదర్. ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడవటం వలన జనులతన్ని దాదా అని పిలిచేవారు. రావ్ బహదూర్ హరినాయక్ సాఠేకి ఇతను మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యం చేయటం పట్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్విచార, సద్వర్తనుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవళ్ళు గురుసేవ ఎంత చేసినా అతనికి మనసుకి తృప్తి అనేది ఉండేది కాదు. అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యం కలిగలేదు. అలా ఎందుకు కలగలేదో మనకీ తెలీదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుంచి సమర్థుడు. అతని మనస్సు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేది. ధన ధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకు అర్పించటం అనేది దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించటం, గురువుని సంతృప్తిపరచటం ఇదే నిజమైన దక్షిణ. శరీరము, వాక్కు, మనస్సు మొదలైన వాటినన్నిటిని దిగదుడిచి గురు కృపను ప్రాప్తింప చేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. దాదా ఆ ఆజ్ఞను శిరసావహించి హడావిడిగా బట్టలు మార్చుకుని వచ్చాడు. గ్రామంలోకి వెళ్ళటానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిపించి ఇలా అన్నారు. "అరే! ఇది కొనటానికి ఇంకెవరినైనా పంపించు. వెళ్లి రావటంలో నీకు శ్రమ కలుగుతుంది. నువ్వెందుకు కష్టపడడం?" అప్పుడు దాదా మాంసం తేవటానికి పాండు అనే పేరు గల తన పనివాణ్ణి పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూద్దామా? వెళ్ళటానికి బయలుదేరిన పాండుని చూసి బాబా, "ఈ రోజుకి పోనీలే అతన్ని వెనక్కి పిలువు" అన్నారు. తర్వాతోసారి బాబాకి గుండిగలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగి పోసి కొలత ప్రకారం నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామమంతా బాబాకి అంకితమై ఉండేది కదా!
పొయ్యిని ఊదటం అనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసేందుకు ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడికించి తెమ్మని బాబా నుంచి అనుమతి రావాలని, ఆ అవకాశం కోసం, ఆ సేవ కోసం సాయిబాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఈ విషయంలో ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనటం కూడా సరికాదు. తమ చేత్తో అన్నం వండాలన్న లోభం ఉన్నవాళ్ళు అన్నదానం చేయటానికి, ఇతరులకి శ్రమ ఎందుకిస్తారు? తమ నిర్వహణ కోసం భిక్ష చేయటానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్కను అడుక్కునే ఆయన అన్నదానం చేయటం అనే కష్టాన్ని స్వయంగా సహించేవారు. అప్పుడే ఆయనకి తృప్తి కలిగేది. కనుక సాయినాథులు ఎవరిపైనా ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయడానికి కావలసినంత పిండి, బియ్యం, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత్తో చేట తీసుకుని దుకాణానికి వెళ్ళే వ్యవహారంలో ఉండవలసిన దక్షతను సాయినాథుల దగ్గర జనులు మనం అందరము నేర్చుకునేవారు. నేర్చుకోవాలి కూడా. పదార్థాలు స్వయంగా చేతిలోకి తీసుకొని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవ్వరూ మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానం తొలగించేవారు. బేరం కూడా ఖచ్చితంగా చేసేవారంటే ఒక్క పైసా కూడా వ్యర్థమయ్యేది కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్క చేసి ఇచ్చేవారు. ఇదేమిటి 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తనే పని చేయటం సాయినాథులకి ఎంతో ఇష్టం. ఇతరులు చేయటం సాయినాథులకి నచ్చేది కాదు. ఎన్నడూ ఎవరి మీద సాయినాథులు ఆశ పెట్టుకోలేదు. ఎవరిని బాధ పెట్టటం సాయినాథులకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది. కనుక ఆ గుండిగ పని కోసం సాయినాథులు ఎవరి సహాయాన్ని కోరేవారు కాదు. గుండిగానే ఏమిటి, దునికి ఆనుకుని ఉన్న కట్టెల పెట్టె గది తూర్పు వైపు పావువంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టారు. మహా దుఫ్లసే మట్టి కలిపేవాడు. బాబా గోడను కట్టటం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి, వాటి మీద ఆ మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయనిదంటూ ఏముంది? మసీదు తమ చేత్తోనే అలికేవాళ్ళు. కఫ్‌ని, కౌపీనం తమ చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు. ఉండిగలో నుంచి పైకొచ్చే ఆవిరి పొగలు భయంకరంగా ఉండేవి. అప్పుడు బాబా కఫ్‌ని చేతులు వెనక్కి జరిపి, తమ చేయి అందులో క్రింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తుకతుకా ఉడుకుతున్న దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలలను చేసి చూపేవారు. ఎక్కడ ఈ రక్త మాంసాలతో ఉన్న చెయ్యి, ఎక్కడ ఈ భయంకరంగా ఉడికే గిన్నె, కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలుండేది కాదు. మొహంలో భయమనేది ఉండేది కాదు. భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలీదా? రాతిపీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పొట్రం తీసుకుని స్వయంగా నూరి తమ చేత్తో పెసర వడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగ అడుగంటకుండా చేత్తో తిప్పేవారు. తయారయ్యాక గుండిగ కిందకి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచటం? సాయిబాబా ముస్లిం. మరి అలాంటి ఆ ధర్మాచరణను లోకుల చేత ఆయనెందుకు చేయించేవారు అని శ్రోతలు అనవచ్చు. హిందువులచే ముస్లిం చేతి వంటను ఎలా తినిపించేవారు? ఈ శంకకు ఒకటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మాల గురించిన నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకసలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ అది తమకు లభించాలన్న ఇచ్చ ఉత్పన్నమైన వారి కోరికను మాత్రమే ఆయన తీర్చేవారు. సాయినాథులు ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. అదీ కాక సాయినాథులు జాతి ఎవ్వరికీ, కులం తెలిసేది కాదు. భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగం చేస్తారు. అలాంటి వారి కులాన్ని పట్టించుకునే వారి పారమార్థిక ప్రాప్తి వ్యర్థం. ఇహలోకం పట్ల, పరలోకం పట్ల ఉదాసీనంగా ఉంటూ వివేక వైరాగ్యాలే ఐశ్వర్యంగా కలవారి జాతిని ఎందుకు చూడాలి? జాతి స్థితులకి, ధర్మాధర్మాలకి అతీతంగా ఉంటూ వృత్తి నిర్మలంగా ఉంచుకునే వారి జాతిని ఎందుకు చూడాలి? అలా చేసేవారి పారమార్థిక ప్రాప్తి వృధా.
అలాంటి బాబా చరిత్రను నేను నా సుఖం కోసమే కీర్తిస్తున్నాను. వినాలనే కోరిక ఉన్న వారికి వారి శ్రద్ధే తృప్తిని కలిగిస్తుంది. ఈ కథానుసంధానం ఆగిపోయింది. దానికోసం కొంచెంగా వెనక్కి చూద్దాం. దాదా కేల్కర్‌నుద్దేశించి పరిహాసంగా ఇప్పుడు బాబా అన్న దానిపై శ్రద్ధ పెడదాం. కారం పులావ్ చేశాను. ఎలా ఉందో రుచి చూసావా? దాదా కేవలం అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలని ఆ! బావుంది అన్నాడు. దాదా పురాణి పెద్దవాడు, గొప్ప భక్తుడు. స్నాన సంధ్యలు నియమంగా చేసేవాడు. ఏ పనిలోనైనా యోగ్యాయోగ్యతలను సదా చూస్తుండేవాడు. అతనికిది నచ్చలేదు. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు. కళ్ళతో సరిగా చూడనైనా చూడలేదు. నాలుకపై వేసుకుని రుచి చూడలేదు. మరి బావుందని ఎలా అంటున్నావు? గిన్నె మీద మూత తీసి చూడు. అందులో చెయ్యి పెట్టు అని అతని చెయ్యి పట్టుకొని దాన్ని గిన్నెలో దూర్చి బాబా తర్వాత ఇలా అన్నారు. చెయ్యి తీసెయ్యి. దాని గెరిటె తీసుకొని వీళ్ళందరి పళ్ళెంలో వడ్డించు. మడి భయ్ మడి భయం పెట్టుకోకు. ఉట్టి మాటలు మాట్లాడకు. శిష్యులకు మహాత్ములు అన్య జాతుల వారి ఆహారం తిని చెడిపొమ్మని చెప్తారన్న ఆలోచనే అయోగ్యం. మహాత్ములు సదా కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఆచరణ పద్ధతి వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన ప్రేమ తరంగం ఉప్పొంగినప్పుడు తల్లి కూడా బిడ్డను గిల్లుతుంది. బిడ్డ ఏడిస్తే ఆమె దాన్ దాన్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మాంసం తినాలనుకున్న వారి కోరికను బాబా నెరవేర్చేవారు. కానీ మనస్సుపై ఆధిపత్యాన్ని సంపాదించిన వారిని గౌరవ పురస్కరంగా దాన్ని ముట్టనిచ్చేవారు కాదు. అయినప్పటికీ గురువాజ్ఞ పాటించాలన్న భక్తుల విచారపూర్వక నిర్ణయం అప్పుడప్పుడు ఎంతవరకు పోతుందంటే, జన్మంతా మాంసాన్ని ముట్టని భక్తుల నిశ్చయం చెలించేది. నిజానికి అలా ఏ భక్తుడిని బాబా స్వయంగా తప్పుడు మార్గంలో వెళ్ళేందుకు ప్రోత్సహించేవారు కాదు. 1910వ సంవత్సరానికి ముందు ఈ గుండిగలో అత్యంత ఉత్సాహంతో వండటం తరచూ జరిగేది. కానీ ఆ తర్వాత దాసగను పరిభ్రమణము ముంబై పట్టణానికి వచ్చింది. తన హరికథా గర్జనతో సాయిబాబా ఔన్నత్యాన్ని అతను అందరి మనసుల్లో ముద్రించాడు. అప్పటినుంచి చిన్న పెద్దలందరికీ బాబా మహిమ తెలిసింది. లెక్కలేనంత మంది షిరిడీ రావటం మొదలుపెట్టారు. తర్వాత బాబా ప్రీత్యర్థం పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం పూట భోజనం నైవేద్యాలు రావటం మొదలుపెట్టాయి. పప్పు, అన్నం, హల్వా, పూరీలు, చపాతీలు, పచ్చళ్ళు, కోసంబరి అంటే వడపప్పు, పెరుగు, పచ్చడి, పంచామృతాలు వేసి చేసిన పాయసం ఇత్యాది నానా రకాలైన భోజన పదార్థాలు అపారంగా వస్తుండేవి. ఎన్నడూ కని, విని ఎరగని విధంగా షిరిడీకి అసంఖ్యాకంగా భక్తులు రావటం మొదలుపెట్టారు. హడావిడిగా సాయిని దర్శించేవారు, సాయికి నైవేద్యం అర్పించేవారు. ఆకలి కొన్న జనుల ఆకలి సహజంగానే సగం దానితోనే తీరిపోయేది. సాయిబాబాకి ఓ ర రా రాజాది రాజుకిలాగా సేవలు జరగసాగాయి. ఆయన్ని భక్తుల ఛత్ర చామరాలతో వీచసాగారు. తాళాలు, తప్పెట్లు, వాద్యాల ఘోషతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆయన కీర్తి అంటే సాయినాథుల కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. భక్తులు స్తుతి, స్తోత్రాలను గానం చేయసాగారు. యాత్రికుల పాలిటి షిరిడీ పరమ పవిత్రమైన క్షేత్రమైపోయింది. అందువల్ల గుండిగ పని ముగిసింది. నైవేద్యాలు ఎంతగా వచ్చేవంటే వాటిల్లో నుంచి ఫకీర్లు మొదలైన వాళ్ళు కడుపు నిండా తిన్నా ఎంతో అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను. అది వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఉపాస్య దైవాన్ని అవమానిస్తే బాబా మనస్సుకి నచ్చేది కాదు. సాయినాథులు స్వయంగా ఏ జాతికి చెందినవారు? కొందరు తర్కించి సాయినాథుల్ని బ్రాహ్మణ్లంటే కొందరేమో ముస్లిం అంటారు. ఆయన నివాసం ఎవరికీ తెలీదు. ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, తల్లిదండ్రులెవరో, ముస్లిమో, బ్రాహ్మణుడో ఎవ్వరికీ ఏమీ తెలీదు. అయితే సాయినాథులు ముస్లిమే అయ్యుంటే మసీదులో ఆయన దుని పూజని ఎందుకు నడిపించేవారు? అక్కడ తులసి కోటని ఎందుకు పెట్టిచ్చేవారు? అక్కడ గంటలు మ్రోగిస్తుంటే సహించేవారా? మసీదులో శంఖం ఊదించేవారా? వ్యాధులతో హరికథలను వాద్యాలతో హరికథలను చెప్పనిచ్చేవారా? తాళాలు, తప్పెట్లు, మృదంగాలు వాయించనిచ్చేవారా? హరినామాన్ని నడవనిచ్చేవారా?
తాము ముస్లిం అయితే మసీదులో కూర్చుని ఆయన తమ నుదుట గంధాన్ని పెట్టనిచ్చేవారా? అక్కడ అందరితో కలిసి భోజనం చేసేవారు. భోజనం చేసేవారా? ముస్లిం అయితే ఆయన చెవులు కొట్టబడి ఉండేవా? తమ జేబులోని డబ్బు ఖర్చుపెట్టి దేవాలయాలను బాగు చేయించేవారా? స్నానాంతరం పట్టు శాలువాలను ధరించేవారా? పైగా ఎవరైనా తమ ఉపాస్య దేవతను క్షణమాత్రం చేసిన ఉపేక్ష కూడా ఆయనకి తీవ్రంగా గుచ్చుకునేది. దీనిని గురించిన ఓ కథను విందాం. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు. అప్పుడు దర్శనానికి భక్తులొచ్చారు. అందులో బాబాకి ఎంతో ప్రియమైన భక్త శ్రేష్ఠుడు చందూర్కర్ తన తోడల్లుడు బినీవాలేతో కలిసి సాయి దర్శన ఇచ్ఛతో వచ్చాడు. వారిద్దరూ సాయినాథునికి నమస్కరించి సాయినాథులకి ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు కుశల ప్రశ్నలేస్తూ బాబా అకస్మాత్తుగా కోపించి ఇలా అన్నారు. "నాన్నా, నీకు ఇలాంటి మరుపు ఎందుకు కలిగింది? నాతో కలిసి జీవిస్తూ నీవిదేనా నేర్చుకుంది? నా సాంగత్యం ఉండి కూడా చివరికి నీకీ గతి ఎందుకు పట్టింది? నీ బుద్ధి అలా ఎలా తిరగబడింది? నాకది చెప్పు." బాబా మాటలు విని నాన్న తలంచుకుని బాబా కోపానికి కారణమై ఏముంటుందని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కానీ ఏమీ రాలేదు. అతని మనస్సు స్తబ్దమైపోయింది. తప్పేంటో కూడా తెలియలేదు. కోపానికి కారణం ఏమీ కనిపించలేదు. కానీ ఏ కారణమూ లేకుండా బాబా ఎవరిని బాధ పెట్టేవారు కాదు. అది కూడా అతనికి తెలుసు. కానీ అతను బాబా పాదాలు పట్టుకుని ఎన్నో రకాలుగా విన్నవించాడు. చివరికి నాన్న సాయినాథుల కోపానికి కారణాన్ని దీనంగా అడిగాడు. దానికి బాబా ఇలా అన్నారు. "సంవత్సరాల తరబడి నాతో ఇంత సన్నిహితంగా ఉండి కూడా ఇలా ఏంటి ప్రవర్తించటం? నీ బుద్ధి ఏమైంది? కోపర్గాంకి ఎప్పుడొచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో మీరెక్కడ దిగారు? గుర్రపు బండిని సరాసరి షిరిడీకే ఎందుకు తీసుకొచ్చారు? దారిలో ఏదైనా విశేషం జరిగిందా? అయితే అదంతా నాకు వినిపించు. అది చిన్నదైనా, పెద్దదైనా ఎక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు" అన్న బాబా మాటలు విని నాన్న మనసుకి తెలిసింది. అతని మొహం వెంటనే ముడుచుకుపోయింది. సిగ్గుతో మాట్లాడలేకపోయాడు. అయినా బాబా ముందు దాపరికం పనికిరాదని మనసులో నిశ్చయించుకుని జరిగిందంతా సాయినాథులకి చివరి వరకు పూర్తిగా నాన్న బాబాకి చెప్పాడు. సాయి వద్ద అబద్ధం అడవ నడవదు. అబద్ధాలతో బాబా ప్రాప్తించరు. అబద్ధాలతో మానవులకి అధోగతి పడుతుంది. అబద్ధాలతో చివరికి వాళ్ళు నరకానికి పోతారు. గురువుని మోసగించటం అనేది మహాపాపం. ఆ పాపానికి క్షమ లేదా ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. అది తెలుసుకొని నాన్న జరిగిందంతా ఏదీ దాచకుండా పూర్తిగా బాబాకి తెలిపాడు. ఈరోజు బండి మాట్లాడుకునేటప్పుడు కేవలం షిరిడీకే మాట్లాడుకున్నాం. అందువల్ల గోదావరి నదీ తీరంలో ఉన్న దత్తమూర్తి దర్శనం బిన్నీవాలేకి కాలేదు. బిన్నీవాలే దత్తభక్తుడు. దారిలో దత్తమందిరం తగిలినప్పుడు దత్త దర్శనం కోసం బండి నుంచి కిందకి దిగాలని అతనికి అనిపించింది. కానీ నేను హడావిడిలో ఉన్నాను. కనుక నేను అతన్ని వారించాను. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందాం అని హడావిడిగా షిరిడీకి వెళ్ళటం ఆలస్యమైపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుణ్ణి కలవటంలో అశ్రద్ధ చేశాను. తర్వాత గోదావరిలో స్నానం చేశాక నా కాల్లో పెద్ద ముల్లు గుచ్చుకుని ఎంతో బాధ కలిగింది. ఎంతో కష్టంతో దాన్ని లాగేశాను. అప్పుడు బాబా ఎంతో సూచనప్రాయంగా ఏం ఉపదేశించారంటే, అలాంటి హడావుడి మంచిది కాదు. అదృష్టం దర్శనాన్ని అనాదరం చేసినందువల్ల కేవలం ముల్లే గుచ్చుకుంది. దత్తుడిలాంటి పూజ్య దైవం సహజంగా మార్గంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకోపోవటం దురదృష్టకరం. అలాంటి వారికి నేనెలా లభిస్తాను? ఈ ఈ సందర్భం గురించి నానాసాహెబ్ కూతురు మైనాతాయి కువళేకర్ అనే అమ్మాయి పరమ పూజ్యులు నరసింహస్వామి ఎదుట 1936లో చెప్పిన వృత్తాంతంలో ఇంకొక విశేషం చెప్పింది. అది ఇది. మా పిన్ని భర్త బాళాసాహెబ్ బిన్నీవాలే దత్త భక్తుడు. సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సాయిబాబాపై విశ్వాసం లేదు. నా తండ్రి అర్థించటం వల్లే అతను షిరిడీ వెళ్ళాడు. కానీ సాయిబాబాని చూడగానే అతనికి ఆయన స్థానంలో సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి కనిపించారు. అప్పటినుంచి అతనికి సాయిబాబా అంటే కేవలం దత్తస్వామే అన్న నిశ్చయం కలిగింది. ఆ తర్వాత చనిపోయే వరకు అతను సాయి భక్తుడిగానే ఉండిపోయాడు.
ఈ సందర్భంతో సాయిబాబా దత్తావతారులన్న సాయిబాబా హారతిలోని 4వ చరణానికి బలం చేకూరింది. కలియుగి అవతార, సగుణ బ్రహ్మ సాచార, అవ అవతీర్ణ జహ్లాసే స్వామి దత్త దిగంబరా. ఇప్పుడు గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. ఈ మసీదులో సాయిబాబాతో పాటు చేసే మధ్యాహ్న భోజనంలోని పవిత్రత, సాయి భక్తులపై ఉన్న ప్రేమ ఎంతటివి. ప్రతిరోజు మధ్యాహ్నం పూజ ముగిసి బాబా హారతి అయిపోయాక భక్తులు తిరిగి ఎళ్ళేటప్పుడు బాబా వారందరికీ విభూతి ఇచ్చేవారు. మసీదు అరుగు చివరన సాయినాథులు నిలబడి ఉండేవారు. ప్రాంగణంలో ఎదురు చూసే భక్తులు ఒక్కొక్కరు వచ్చి సాయినాథుల పాదాలకి నమస్కరించేవారు. పాదాలపై తలను పెట్టి తను ఎవరెవరు ఎదుట నిలబడేవారో వారందరి నుదుటిపై సాయిబాబా విభూతి పెట్టి, అప్పుడు అందరి భక్తులందరినీ భోజనానికిక మీ ఇళ్ళకు వెళ్ళండి అని బాబా అనంగానే సాయినాథుల ఆజ్ఞను శిరసా వహించి భక్తులు తమ ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయేవారు. తర్వాత బాబా లోపలకు రాగానే మసీదులో రోజువారీ నియమాన్ననుసరించి తెరవేసేవారు. పళ్ళాల గిన్నెల చప్పుళ్ళు మొదలయ్యేవి. ప్రసాదాల పళ్ళాలు పోగయ్యేవి. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్యం తిరిగి తమకు లభించాలని కొందరు భక్తులు ప్రాంగణంలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. ఇక్కడ బాబా గోడలోని గూడికి వీపు పెట్టి కూర్చున్నప్పుడు సాయినాథులకు 2 వైపులా వరుసగా భక్తులు పంక్తులు తీరేవారు. అందరికీ మహానందంగా ఉండేది. సాయి సమర్థుల ముందుకు తమ నైవేద్యాలను జరిపేవాళ్ళు. అప్పుడు సాయినాథులు తమ చేత్తో వాటన్నిటిని ఒక పళ్ళెంలో కలిపేవారు. బాబా చేతి నుంచి ఒక్క మెతుకు లభించినా ఎంతో అదృష్టం. దానివల్ల తినేవారు సంపూర్ణంగా పవిత్రులవుతారు. వారి జీవితం పునీతమవుతుంది. వడలు, గారెలు, సజ్జ భక్ష్యాలు, సాదా పూరీలు, చక్కెరతో కలిపిన అరటిపండు గుజ్జు, బూరెలు, పీనేలు, రకరకాల కూరలు, పాయసం, కోసింబిరి అన్నీ చక్కగా పిసికి ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణం చేసేవారు. పళ్ళేలు నింపి శ్యామ నాణాలతో అందరికీ పంచేవారు. ఒక్కొక్కరి ముందుకు పిలిచి తన వద్ద కూర్చోపెట్టుకొని ఎంతో ఆనందంతో ప్రేమగా గొంతు దాకా భోజనం పెట్టేవారు. గుమగుమలాడే రుచికరమైన నెయ్యి, బొబ్బట్లు, పప్పు, అన్నాన్ని కలిపి ఆ మధురమైన మిశ్రాన్ని బాబా అందరికి వడ్డించి సంతుష్టి పరిచేవారు. ప్రేమగా ఆ మిశ్రమాన్ని తిన్నప్పుడు ఆ ఆత్మానందంలోని మాధుర్యాన్ని ఎంతని వర్ణించను. తినే వాళ్ళు వేళ్ళు నాకుతూ బయటకొచ్చేవాళ్ళు. సంతృప్తి చెంది ఆనందించేవాళ్ళు. కొన్నిసార్లు బొబ్బట్లు, తీపి రొట్టెలు, కొన్నిసార్లు చక్కెర అద్దిన పూరీలు, కొన్నిసార్లు బాసుంది, రవ్వ కేసరి, సక్ష సజ్జ భక్ష్యాలు, కొన్నిసార్లు రుచికరమైన బెల్లపు బొబ్బట్లు వండించేవారు. పళ్ళెంలో కొన్నిసార్లు మంచి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నం, దాని మీద మంచి ఒట్టి పప్పు, రుచికరమైన వెన్న నుంచి తీసిన నెయ్యి, చుట్టూరా రకరకాల కూరలుండేవి. ఆవకాయ, అప్పడాలు, పెరుగు పచ్చడి, రకరకాల బజ్జీలు, పుల్లటి పెరుగు, మజ్జిగ, బెండకాయ పులుసు ఉండేవి. ఈ దివ్యం, ఈ దివ్యం, దివ్య అన్నం తినేందుకు లభించిన వారు ధన్యులు. సాయిలాంటి గుణవంతులైన వడ్డన చేసే వారుండే చోటి భోజనం గురించి ఏమని వర్ణించగలం? అక్కడ భక్తులు గొంతు వరకు తినేవారు. సంతృప్తికరంగా తినేవారు, తేంచేవారు. ముద్ద ముద్దకి తృప్తిని, సంతోషాన్ని, పుష్టిని ఇచ్చే, ఆకలిని తీర్చే మధురమైన ఉత్తమ పవిత్ర ఆహారమది. ముద్ద ముద్దకి సాయినామాన్ని ఉచ్చరిస్తూ ఆ అన్నాన్ని భక్తులు ఆహుతిగా ఇచ్చేవారు. పళ్ళెం కొంచెం కూడా ఖాళీగా ఉండేది కాదు. పైనుంచి అదే పనిగా వడ్డిస్తూనే ఉండేవారు. ఎవరికి ఏ ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ ప్రేమగా వడ్డించేవారు. చాలా మందికి మామిడి పండు రసం అంటే ఇష్టముండేది. అప్పుడు వారిని బ్రతిమాలి అది వడ్డించేవారు. అలా భక్తులకి అన్నం వడ్డించమని బాబా ప్రతిరోజు నానా సాహెబ్ నిమోన్కర్‌ని లేదా మాధవరావు దేశపాండేని ఆజ్ఞాపించేవారు. వారిద్దరికీ అదే నియమం. నైవేద్యం వడ్డించటమే వారి పని. దానికోసం గొప్ప ప్రేమతో వారు ఎంతగానో కష్టపడేవారు కూడా. రుచికరమైన జీలకర్ర లాంటి సన్న బియ్యపన్నం మల్లె మొగ్గల్లాగా ఉండేది.
దాని మీద పసుపు పచ్చని పప్పు, అప్పుడు అందరికీ నెయ్యి వడ్డించేవారు. అది వండించేటప్పుడు ఘుమఘుమల పరిమళం గుబాళించేది. భోజనం పచ్చళ్ళతో సహా నోరూరిస్తూ ఉండేది. ఉడక్కుండానే ఉడకకుండానో లేదా అరుచిగానో అసలుండేవి కాదు. జనులు మనసారా తినేవారు. ఆ ఆత్మానందపు సమాధి అనే సేమియా, ప్రేమ భక్తి అనే ఒడియాలు, శాంతి సుఖాలనే స్వానుభవం లేకపోతే భుజించడానికి అక్కడికి ఎవరొస్తారు? ఎక్కడ హరియే అన్నం అవుతాడో, హరియే భోక్త అంటే తినేవాడవుతాడో, హరియే ఆ మధురిమను రుచి చూసేవాడవుతాడో, అక్కడ అన్నం వడ్డించేవాడు ధన్యుడు. అక్కడ అన్నం తినేవారు, ఆ దాతలు కూడా ధన్యులే. ఆ మధురిమకు మూలం ఒక గురువు పట్ల ప్రబలమైన నిష్ఠ. చక్కెర లేదా బెల్లపు మధురిమ కాదు. శ్రీహరి పట్ల దృఢమైన పునాదుల్లో ఉన్న శ్రద్ధే మధురంగా ఉంటుంది. అలా అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండేది. పాయసం, హల్వా, మిగతా పదార్థాలన్నీ కలిపిన మిశ్రమం చాలా బావుండేది. పళ్ళెం ముందు కూర్చున్నప్పుడు కొంచెం కూడా కాదు, వద్దు అని అనటం జరిగేది కాదు. వండిన రకరకాల అన్నం తిని కడుపు నిండాక పెరుగన్నం లేకపోతే తినేవారి మనసుకి సంతోషం అనిపించదు. అది లేకపోతే తినేవారు కనీసం మజ్జిగైనా కోరతారు. ఒకసారి స్వచ్ఛమైన మజ్జిగ గ్లాస్‌ని గురు మహారాజు స్వయంగా తమ చేత్తో నింపి ప్రేమతో నాకు త్రాగటానికిచ్చారు. దాన్ని నేను నోటి ముందు పెట్టుకోగానే ఆ స్వచ్ఛమైన తెల్లటి మజ్జిగ చూసి మనస్సుకి సుఖ సంతుష్టి, ఆత్మానందమనే తుష్టి లభించింది. అసలే పిండి వంటలతో కడుపు నిండిపోయింది. మరి ఈ మజ్జిగ ఎలా తాగాలి అని ఊరికే తటపటాయిస్తుంటే సంశయంతో ఉన్నప్పుడు ఆ గుటక చాలా రుచిగా అనిపించింది. నేనలా సందేహిస్తుండటం చూసి బాబా ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నారు. దాన్నంతా తాగేసేయి. నాకు కూడా ఇలాంటి అవకాశం ఇకెప్పటికి మళ్ళీ రాదు అనిపించింది. కనుక నేను దాన్నంతా వెంటనే త్రాగేశాను. తర్వాత ఆ అనుభవమే కలిగింది. ఆ తర్వాత 2 నెలలకి బాబా తమ అవతారాన్ని చాలించారు. నిజంగానే సాయినాథులు నిర్వాణం చెందారు. ఇప్పుడు ఆ మజ్జిగ దాహం తగ్గాలంటే సాయి కథనే అమృతం త్రాగటం తప్ప మరో మార్గం లేదు. అదే మనకు ఆధారం. హేమాడ్ పంతు సాయినాథునికి శరణన్నాడు. తర్వాత సాయినాథులు దేన్ని గుర్తు చేస్తారో ఆ కథనే వర్ణిస్తాను. శ్రోతలు తమ శ్రద్ధని దీనిపైనే పెట్టాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గుండిగ వర్ణను అనే పేరు గల 38వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ साईनाथ महाराज की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु। साईनाथार्पणमस्तु। शुभं भवतु। ओम शांति 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 शांति।